హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. ఈరోజు మన స్టాక్ అనాలిసిస్ వచ్చేసి కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ కంపెనీ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కర్ణాటక బ్యాంక్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్వాల్వింగ్ రీటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ అండ్ పారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఇన్ అడిషన్ టు ట్రెజరీ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ బిజినెస్. ఈ కంపెనీ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్గా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న కంపెనీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మనం గమనించినట్లయితే 1892 crores ఉందండి. స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 61 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. స్టాక్ పి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4.82 ఉంది. బుక్ వాల్యూ 214 రూపీస్ ఉందండి. అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది బుక్ వాల్యూ 214 రూపీస్ ఉంది. కరెంట్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 61 రూపీస్ దగ్గర. స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి 61 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూ కనుక గమనించినట్లయితే 214 రూపీస్ ఉందండి. అంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతుందండి స్టాక్. ఓకేనండి, అంటే బుక్ వాల్యూ కంటే కరెంట్ స్టాక్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ట్రేడ్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి స్టాక్ యొక్క ఆర్ఓసి గమనించినట్లయితే 5.62% ఉందండి. ఆర్ఓఈ వచ్చేసి 7.68% ఉందండి. అదేవిధంగా డెట్ టు ఈక్విటీ గమనించినట్లయితే 11.7% ఉందండి. అంటే బ్యాంకింగ్ సెక్టర్లో డెట్ ఉండడం కామనే అండి. ఇండస్ట్రీ పిఈ వచ్చేసి 18.9 ఉందండి. ఈపీఎస్ కనుక గమనించినట్లయితే 12.6 రూపీస్ ఉందండి. ప్లెజ్డ్ పర్సెంటేజ్ 0 ఉందండి. చూడండి, బుక్ వాల్యూ 214 రూపీస్ ఉంది. అదేవిధంగా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కూడా మీకు కరెంట్ స్టాక్ ప్రైస్ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. అది మీరు గమనించాలి. ఓకేనా, కంపెనీ లాస్ట్ 6 months కనుక రిటర్న్స్ గమనించినట్లయితే మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేయలేదండి. కానీ ఈ స్టాక్ని నేను పర్టికులర్గా మీకు పిక్ చేసి చెప్పడానికి గల రీజన్, మీరు వీడియోస్ని ఎండ్ వరకు మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి. లాస్ట్ 1 year అదేవిధంగా లాస్ట్ 1 year రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 25% మాత్రమే రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ అండి. స్టాక్ యొక్క ఫండమెంటల్స్లో క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక గమనించినట్లయితే రెవెన్యూస్ చూడండి, కంపెనీ యొక్క రెవెన్యూస్ చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే మీరు చూడండి, రెవెన్యూస్ కన్సిస్టెన్సీగా ఒకటే రేంజ్లో మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ రెవెన్యూస్ ఫాలో అవ్వడం జరగలేదు. అదేవిధంగా ఎక్కడ రెవెన్యూస్ పెరగడం కూడా జరగలేదు. ఓకేనా, అదేవిధంగా కంపెనీ యొక్క మనం నెట్ ప్రాఫిట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూడండి, స్టార్టింగ్లో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చాలా బాగుండేయండి. కానీ రాను రాను కంపెనీ అనేది కొన్ని క్వార్టర్స్లో నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్వార్టర్స్లో నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. ఓకేనా, లాస్ట్ 4 quarters కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. లాస్ట్ 4 quarters కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ అనేది నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే కంపెనీ యొక్క రెవెన్యూస్ ఎవ్రీ ఇయర్ మీరు గమనించినట్లయితే చూడండి, కంపెనీ యొక్క రెవెన్యూస్ కనుక గమనించినట్లయితే రెవెన్యూస్ కన్సిస్టెన్సీగా పెరగడం జరుగుతున్నాయి. చూసారు, ఇయర్లీ బేసిస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెవెన్యూస్ కన్సిస్టెన్సీగా పెరగడం జరిగాయి. అదేవిధంగా కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీ అండి. చూడండి, ఇక్కడ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఏడా తగ్గడం లేదు. ఇయర్లీ బేసిస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా, ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, అదేవిధంగా కంపెనీ యొక్క ఈపీఎస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్లో ఈపీఎస్ 5.40 ఉన్న ఈపీఎస్ ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్లీ 12.61 రూపీస్ ఉందండి. అంటే ఈపీఎస్లో కూడా గ్రోత్ ఉంది, కానీ అంత స్పీడ్గా గ్రోత్ అనేది లేదు. అది మీరు గమనించాలి. ఓకేనా అండి, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిజల్ట్స్ చూడండి, కన్సిస్టెన్సీగా రిజల్ట్స్ పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బోరింగ్స్ కంపల్సరీ ఉంటాయండి బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి.
అదేవిధంగా క్యాష్ ఫ్లోస్కి వచ్చేసి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ గమనించినట్లయితే మార్చ్ 2021లో పాజిటివ్గానే క్యాష్ ఫ్లోస్, అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే మార్చ్ 2021లో క్యాష్ ఫ్లోస్ మ్యాక్సిమం పాజిటివ్గానే పోస్ట్ చేశారండి. అదేవిధంగా మీరు వచ్చేసి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ దగ్గర హోల్డింగ్ వచ్చేసి 9.99% ఉందండి. డిఐఎస్ యొక్క హోల్డింగ్ వచ్చేసి 5.85 ఉందండి. అదేవిధంగా పబ్లిక్ దగ్గర హోల్డింగ్ గమనించినట్లయితే ఆల్మోస్ట్ 84% పబ్లిక్ దగ్గర హోల్డింగ్లో ఉంది అనేది మనం గమనించాలి. ఓకేనా అండి. టెక్నికల్ అనాలిసిస్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా స్టాక్స్ యొక్క ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వీడియోస్ని మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా మన వీడియోస్ని ఒకసారైనా చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేసి మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనం స్టాక్ యొక్క ప్రైస్ కనుక గమనించినట్లయితే మీరు చూడండి, గత కొన్ని రోజుల నుంచి స్టాక్ యొక్క ప్రైస్ హెవీగా ఫాలో అవ్వడం జరిగింది. చూసారా, స్టాక్ యొక్క ప్రైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గత కొన్ని రోజులుగా స్టాక్ ప్రైస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెవీలీ ఫాలో అవ్వడం జరిగింది. చూసారా, అంటే ఆల్మోస్ట్ 74 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 52 రూపీస్ వరకు ఫాలో అవ్వడం జరిగింది. చూసారా, అంటే అది ఈ స్టాక్ అనేది మళ్ళీ ఏ ప్రైస్ రేంజ్ నుంచి మీకు బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది, ప్రీవియస్ సపోర్ట్, అది మీరు అబ్జర్వ్ చేయాలి. చూసారా, ప్రీవియస్ సపోర్ట్ దగ్గరికి వచ్చేటతోటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. చూసారా, ఈ జోన్లోకి వచ్చేసరికి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆ జోన్లో చాలా హెవీగా బై చేసుకున్నారు. చూసారా, ఇక్కడ వాల్యూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ అబ్జర్వ్ చేయండి, అంటే ఇది వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్గా మీకు పనిచేస్తుంది. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి మీకు ఇది బ్రేక్ డౌన్ కాకుండా బ్రేక్ డౌన్ కాలేదు. చూసారా, బ్రేక్ డౌన్ చేస్తే ఇంకా ఫాలో అయ్యేది. సో ఈ సపోర్ట్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. చూడండి, ప్రైస్ ఒక్క రోజులోనే మీకు ఆల్మోస్ట్ 16.68% అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. చూసారా, అదేవిధంగా హెవీలీ వాల్యూమ్ వచ్చింది. ఓన్లీ వన్ డేలా ఇన్ని రోజులు ఫాలో అయిన స్టాక్ ఓన్లీ వన్ డేలోనే ఆల్మోస్ట్ 17% అప్ సైడ్ మూవ్ అవ్వడం జరిగింది. చూసారా, ఈ స్టాక్ యొక్క ప్రైస్ని నేను పర్టికులర్గా చూస్ చేసి చెప్పడానికి గల కారణం, ఈ స్టాక్ని నేను పర్టికులర్గా మీకు చూస్ చేసి చెప్పడానికి గల కారణం, స్ట్రాంగ్ సపోర్ట్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, స్మార్ట్ ఇన్వెస్టర్స్ లైక్ అంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళు ఉంటారు కదా, ఈ ప్రైస్ నుంచి వాళ్ళు ఫాలో అవ్వనివ్వలేదు, ఇక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ చేశారు. చూసారా, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది, ఈ స్టాక్ని నేను పర్టికులర్గా చూస్ చేసి మీకు చెప్పడానికి గల కారణము, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లోకి వచ్చి బౌన్స్ బ్యాక్ అయింది. చూసారా, అంటే ఇన్ని రోజుల రిట్రేస్మెంట్ అయ్యాక, అంటే ఇన్ని రోజుల ఫాల్ డౌన్ అయ్యాక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. చూసారా, సో అది ఎక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది, ప్రీవియస్ సపోర్ట్, అది స్ట్రాంగ్ సపోర్ట్, అక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. అందుకే మీకు ఈ స్టాక్ని నేను పర్టికులర్గా చూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ స్టాక్ యొక్క ప్రైస్ మనం కనుక గమనించినట్లయితే రానున్న వితిన్ 2 to 3 monthsలో స్టాక్ యొక్క ప్రైస్ ఆల్మోస్ట్ మీకు 71 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ యొక్క స్టాక్లో ఎంట్రీ పొజిషన్ తీసుకున్నా తప్పకుండా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి స్టాక్లో ఎంట్రీ పొజిషన్ వీలైతే ఈ స్టాక్ని మీరు కరెక్షన్లో
బై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 70% ర్యాలీ అయింది కదా, మేబీ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇన్ కేస్ కరెక్షన్లో కనుక మళ్ళీ ఫాలో అయినప్పుడు కరెక్షన్లో మీరు ఈ స్టాక్ని అక్యుములేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి, అలాగే మన యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.